కొంచెం పెంచండి. గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు పండగ? గోల్డెన్ ఏకర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఫస్ట్ యానివర్సరీ సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భాన అందరికీ శుభాకాంక్షలు. ఓకే, సో గోల్డెన్ ఏకర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ గోల్డెన్ ఏకర్స్ ఫ్యామిలీ వెల్కమ్ చెప్తుందండి, ఆల్ మార్కెటింగ్ పర్సన్స్కి. సో గోల్డెన్ ఏకర్స్ అనేది నిజంగా ఎట్లా పెట్టారో కానీ మన ఎండి సార్ మనసు కూడా గోల్డ్గా ఉంటుంది. సో నేను ఈ కంపెనీకి వచ్చి రీసెంట్లీ వచ్చాను. సో ఇటువంటి కంపెనీ చూడడం నాకు దొరకడం అదృష్టం. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇంట్రొడ్యూస్ చేశారు ఈ కంపెనీకి. సో థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారని. అండ్ నేను వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఒకటి నాందేడ్ హైవేలో రన్నింగ్లో ఉండే, రాగానే మేము కూడా ఒక 10 సేల్స్ ఇచ్చాం దాంట్లో. అండ్ అంటే వేరే కంపెనీల కన్నా ఈ కంపెనీలో స్పెషల్ ఏంటంటే ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్ అండ్ కస్టమర్ చూడగానే అట్రాక్ట్గా చేసే డెవలప్మెంట్స్. సో కస్టమర్ ఎక్కడ కూడా మనం ఇప్పించిన దానికి మనకి ఎప్పుడు కూడా ఎల్లవెల్ల గుర్తుండే పోయే విధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. ఒక మార్కెటింగ్ పర్సన్స్కి కావాల్సింది కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే ఇది కోట్లు సంపాదించే రంగం. ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి మనం ఇంత ప్రతి కోట్లు సంపాదించే రంగంలో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు? తన మీద తనకు నమ్మకం లేకపోవడం, నేను చేయగలేమోనని ఒక అపనమ్మకం, తన శక్తిని తనే తక్కువ అంచనా వేసుకోవడం. సో బ్రోచర్ పట్టుకొని తిరిగితే నన్ను ఎవరేమంటారో కూడా మనం వీటి గురించి ఆలోచిస్తే మనం రియల్ ఎస్టేట్లో ఎదగలేమండి. రియల్ ఎస్టేట్ రంగం అనేది మనం ఎంచుకుంటే మనం అదృష్టవంతులం. సో ఈ బిడియం అనేది వదిలేయాలి, ఎవరికి భయపడద్దు. ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అంటే ఇంట్లో కూడా ఒక టీ ఇవ్వమంటే మన వైఫ్ను టీ అడిగడానికి కూడా 5 సార్లు అడుగుతాం, రైట్? అప్పుడప్పుడు 5 సార్లు అడిగితేనే 20 రూపాయల టీ ఇవ్వనికి అంటే కస్టమర్ని ఒకటేసారి నో అంటే మర్చిపోవడం అనేది ఎంతవరకు నిజం? ఎన్నిసార్లు అయినా అడగొచ్చు కస్టమర్ని. ఎప్పుడైనా కొనేదంత వరకు కూడా 1 year అయినా కూడా కస్టమర్ని వదలకుండా ఉండడమే ఆయన కంపల్సరీ ఏదో ఒక రోజు నీ దగ్గర ప్లాట్ కొంటాడు. సో అడగడంలో తప్పలేదు, మనం ఆయనకు మంచి ప్రాపర్టీ ఇవ్వడంలో తప్పలేదండి. సో అందుకని ఒక కస్టమర్ నో అనగానే మనము వదిలేయకూడదు. నో అంటే ఏంటంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అనమాట. ఆ విధంగా మనందరం మనం అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి. సో ప్రపంచంలో మనకు ఏం చేసుకోవాలి? రన్నింగ్ కంపెనీ అంటే సపోజ్ 10 సంవత్సరాలు అయినా మన ప్లాటు రెసిడెన్షియల్కి పనికి రాకుండా, ఇంకా అక్కడ హౌసింగ్ కాకుండా ఓన్లీ ఆ కంపెనీ రన్నింగ్ అవుతూనే ఉంటుంది, లాభార్జన పొందుతూనే ఉంటుంది తప్ప కస్టమర్కి ఎటువంటి రిటర్న్స్, కస్టమర్కి ఎటువంటి ఇల్లు కట్టుకోనికి ఆమోదయోగ్యంగా ఉండనటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా రన్నింగ్ కంపెనీ అంటాం. అదే విన్నింగ్ కంపెనీలో అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మనం అమ్మిన ప్లాటు డెఫినెట్గా అక్కడ ఒక హౌసింగ్ కట్టుకోనికి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ల్యాండ్ మనం అమ్మితే మనం విన్నింగ్ కంపెనీలో ఉంటాం. సో మనం డిసైడ్ చేసుకోవాలి, మనం విన్నింగ్లో ఉంటామా రన్నింగ్ కంపెనీలో ఉంటామా అనేది. ఇదంతా ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలామంది మోటివేషన్స్ వినుంటారు, వేరే వేరే కంపెనీలలో చాలా ఉంటారు. కానీ ఎప్పుడైతే మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేసుకుంటామో అప్పుడే మనకు సక్సెస్ అనేది దగ్గర అవుతుంది. సో కాబట్టి ఏ మోటివేషన్ అయినా ఫస్ట్ నీ మనసుని నీ మైండ్ని చేంజ్ చేసుకోవాలండి, అప్పుడే మనకు మార్పు అనేది వస్తుంది. సో ఇదండి నా ప్రయాణం ఈ రియల్ ఎస్టేట్లో. ఐ సక్సెస్ఫుల్ పర్సన్, నాకు చాలా హ్యాపీగా ఉన్నది. నేను ఇంతకుముందు ఐటీ కంపెనీలో చేసేవాడిని. సో దాని తర్వాత చాలా ఆపర్చునిటీ వచ్చినాయి. బట్ ఒకసారి ఈ టేస్ట్ వచ్చిన తర్వాత అప్ అండ్ డౌన్ అయినా కానీ నాకు ఈ సెక్టర్ని నేను గత 20 years నుంచి ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ ప్రజెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసేసి మనది
టౌన్ వ్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ గోల్డెన్ ఎకర్స్ నుంచి సదాశివపేటలో ఉందండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సో మనము ఫుల్లీ డెవలప్ అయిన తర్వాత, ఒక పెళ్లి కూతుర్ని ముస్తాబ్ అయిన తర్వాతనే పెళ్ళేలా చేస్తామో, ఆ ప్రాజెక్ట్ని కూడా ఆ విధంగా ముస్తాబ్ చేసిన తర్వాత సేల్స్లోకి దిగినామండి. సో అటువంటి కంపెనీ మనది ఇది. కొన్ని ప్రాజెక్టులు అంటే డెవలప్మెంట్ ఫ్యూచర్లో చేస్తాము, ఎల్పి నెంబర్ తర్వాత వస్తుంది, ఫ్యూచర్లో కడతాము అనేది ఉంటుంది. కానీ ఇక్కడ రెడీ టు సేల్, రెడీ టు రిజిస్ట్రేషన్ అండి. సో అటువంటి ప్రాజెక్ట్లో మనం చేస్తున్నందుకు గోల్డెన్ ఏకర్స్లో చాలా అదృష్టవంతులం. సో మీరందరూ కూడా, బయట ఎన్నో కంపెనీలు ఉన్నాయి కానీ ఇటువంటి కంపెనీ దొరకడం మన అదృష్టం. అలాగే మన ఎండి సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ కూడా డబ్బు అనేది వాల్యూ లేకుండా కస్టమరు సాటిస్ఫాక్షన్ కావాలా, మనం ఎత్తుకున్నటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనేదే ఉద్దేశం. ఎప్పుడు కూడా ఎంత సంపాదించడం అనేది ఉండదు తనకి. సో అందుకని కంప్లీట్ ఒక పని పెట్టుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలనేదే ఆ దాంట్లోనే ఆతృత ఉంటుంది తప్ప డబ్బులో కాదండి. సో అటువంటి ఎండి దొరకడం మన అదృష్టం. మనం కాపాడుకోవాలి. సో మనం ఈ కంపెనీలో మనదనుకొని వర్క్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. సో మళ్ళొకసారి కొత్త వాళ్ళకి వచ్చినందుకు ఆర్లీ వెల్కమ్.